అంత చెత్త సినిమా. ఎందుకు ఈ తరం పిల్లలకి హిస్టారికల్ ఫిలిమ్స్ ఎందుకు నచ్చట్లేదు? హిస్టారికల్ ఫిలిమ్సా? దాన్ని ఎవడైనా హిస్టారికల్ ఫిలిం అంటాడా? ఎవడైనా అసలు రొమాన్స్ ఎవడైనా పెడతాడా? మనము కన్నప్ప సినిమా ఏది ఎన్టీఆర్ గారి పెద్దనాన్న, ఆయన పేరు కృష్ణంరాజు గారు తీశారు సినిమా. అదేలా ఉంది, ఇదేలా ఉంది. ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి కృష్ణంరాజు గారు తీసిన కన్నప్ప బాగుంది, కానీ ఇది బాగుండదు. ఎందుకంటే దీంట్లో సగానికి సగం హాఫ్ దాకా ఫస్ట్ పార్ట్ మొత్తం ఇంటర్వెల్స్ దాకా రొమాన్సే ఉంటుంది. సెకండ్ పార్ట్ నుంచి ఏదైనా ఉందంటే భక్తి, అంతే. అదొక్కటి అక్కడి నుంచి భక్తి చూడొచ్చు, కానీ అంతకు మించి మనం ఏం చూడలేము. ఫస్ట్ పార్ట్ అంతా తలకాయ నొప్పి. ఎవడైనా చూడాలనుకుంటే మాత్రము ఒక జెండు బామ్ తీసుకెళ్ళండి, ఇంకోటి నిద్రపోవాలనుకుంటే ఒక పిల్లో తీసుకెళ్ళండి, చాలా, అంతే. సినిమాలో మరి ఓవరాల్ 1 ఇస్తా భయ్యా 10కి పక్క. ఆ వన్ను కూడా ఎందుకు? ప్రభాస్ కోసం అంటారా? ప్రభాస్ కోసం. ఫోటోగ్రఫీ భయ్యా, ఫోటోగ్రఫీ అంటే బాగుంది భయ్యా. లొకేషన్స్ బాగున్నాయి. లొకేషన్స్ కూడా మన విష్ణు కోసము వాళ్ళ ఫాదర్ గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పేసి షూటింగ్ కోసం అన్నారు కదా, సో అది నిజమే. లొకేషన్ అయితే బాగుంది, కాకపోతే అది ఇక్కడ తీసినట్లేదు, మొత్తం ఏదో యూరోప్ అటు సైడ్ కంట్రీస్ లాగా ఉంది. బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. డాన్స్ అంటారా భయ్య, మన ప్రభుదేవ్ గారు ఆ సాంగ్ ఉన్నారు కాబట్టి బాగుంది. డాన్స్ అంటే విష్ణు క్యారెక్టర్ భయ్య, క్యారెక్టర్ లేదు భయ్య, ఇంకేం చెప్తాము.